బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు ఎనస్థీషియా డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు ఈ మత్తు మందు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు సర్జరీలు అంటే ముఖ్యంగా అంటే ప్రెగ్నెన్సీ చూసుకుంటే 2 ప్రాణాలకు సంబంధించింది కాబట్టి వీళ్ళకి మీరు ఎనస్థీషియా ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఎలా ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీలో? చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మ ఇది డిస్కషన్లో. డెఫినెట్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్, మీ మాటల్లోనే అన్నట్టుగా ప్రెగ్నెంట్ ఫీమేల్ అండ్ లోపల బేబీ ఇద్దరితో డీల్ చేసే అంశం ఇది. అవును. సో ప్రెగ్నెంట్ ఫీమేల్ మనకి 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. ఒకటి ఏంటి అంటే, ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ నాన్ ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్ అంటే ప్రెగ్నెన్సీ కాకుండా మిగతా ఏవైనా సర్జికల్ ఇష్యూ ఉంటే తను సర్జరీకి రావడం జరగడము అండ్ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్. ఓకే. సో నాన్ ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్ అంటే మనము అత్యంత జాగ్రత్త పీరియడ్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలలు. ఎప్పుడైతే బేబీ ఆర్గనోజెనిసిస్ అవుతుందో, పిండం ఫామ్ అయ్యి ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటాయో బేబీకి, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనం అదేమన్నా స్కిప్ చేస్తే ప్రెగ్నెన్సీ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అయితే ఐడియల్లీ మనము ఒకవేళ సర్జరీస్ పరంగా చూసుకుంటే సెకండ్ ట్రైమెస్టర్ అంటే బిట్వీన్ 4 to 6 months ఈజ్ ది ఐడియల్ పీరియడ్. అప్పటికి ఆర్గనోజెనిసిస్ అయిపోతుంది అండ్ బేబీ మీద ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో దీంట్లో డిపెండింగ్ ఆన్ ద నీడ్, మనకి ఏ సర్జరీకి తను వచ్చిందో ఆ నీడ్ బట్టి అనస్థీషియా డిసైడ్ చేయడం జరుగుతుంది. అది అత్యంత టైట్రేటెడ్గా జాగ్రత్తగా ఇవ్వవలసిన అంశం అన్నమాట. సో దట్ బేబీకి అటు ఎఫెక్ట్ అవ్వకుండా ఇటు మదర్కి ఎఫెక్ట్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడం అన్నమాట. యూటరో ప్లాసెంటల్ సర్క్యులేషన్ అంటాం అన్నమాట. అంటే యూట్రస్, గర్భసంచి. సో 4th to 6th month అనేది సేఫ్ పీరియడ్, సెకండ్ ట్రైమెస్టర్. ఓకే. సో దీనిలో ఒకవేళ నీడ్ బట్టి సర్జరీకి ప్లాన్ చేసుకోవచ్చు. అది మళ్ళీ అనస్థీషియా టైప్ అనేది డిపెండింగ్ ఆన్ ద సర్జరీ, ఆ అనస్థీషియా టైప్ అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఐదర్ జనరల్ అనస్థీషియా కానీ, స్పైనల్ అనస్థీషియా కానీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్ కానీ, లోకల్ అనస్థీషియా, ఇంతకుముందు నేను చెప్పిన వేరియస్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, నీడ్ బట్టి అలాంటి అనస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలో ఏంటి అంటే మెటర్నల్ అండ్ ఫీటల్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవ్వకుండా చూడటం, డ్రగ్స్ క్విక్ యాక్టింగ్, ఫాస్ట్ యాక్టింగ్, ఫీటస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయని డ్రగ్స్ యూస్ చేయడము అండ్ నీడ్ అయిపోయిన తర్వాత ఆ డ్రగ్స్ ఫాస్ట్గా బాడీలో నుంచి వాష్అవుట్ అవ్వడము, దాని రివర్సల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నో ఇవ్వడము, దాని ఎఫెక్ట్ని స్టాప్ చేసేయడం, ఇలాంటివి మన టెక్నిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ నాన్ ఆబ్స్టెట్రిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. నెక్స్ట్ ఆబ్స్టెట్రిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3rd ట్రైమెస్టర్, సపోజ్ ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి వస్తూ ఉంది, ఐదర్ నార్మల్ డెలివరీ కానీ లేదా సిజేరియన్ సెక్షన్ కానీ. నార్మల్ డెలివరీకి వస్తే మనకి డిఫరెంట్ పెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి. మనకి చైల్డ్ బర్త్ చేసేటప్పుడు దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టెక్నిక్స్ విచ్ ఆర్ అవైలబుల్. దానిలో మళ్ళీ నాన్ ఫార్మకలాజికల్ టెక్నిక్స్, ఫార్మకలాజికల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎపిడ్యూరల్స్, లేబర్ ఎపిడ్యూరల్స్ అంటాం అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎపిడ్యూరల్ స్పేస్ అంటే మనకి డ్యూరా మ్యాటర్ అనేది స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే డ్యూరా మ్యాటర్ కన్నా ముందు ఉండే స్పేస్ని ఎపిడ్యూరల్ అంటాం అనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక క్యాథెటర్ పెడతాం మనం. ఇందాక నేను నా ప్రీవియస్ టాక్లో కూడా చెప్పాను దట్ ఎపిడ్యూరల్ అనేది ఒక టెక్నిక్. దాంట్లో మనం క్యాథెటర్స్ ఇచ్చి మనం అనస్థీషియా ఎఫెక్ట్ కానీ అనాల్జీసియా ఎఫెక్ట్ కానీ మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అలాంటిదే ఇక్కడ మనం ప్రెగ్నెంట్ లేడీలో కమింగ్ ఫర్ నార్మల్ డెలివరీ మనం ఎపిడ్యూరల్ క్యాథెటర్ ఇచ్చేసి నాన్ బేరబుల్ పెయిన్ నుంచి బేరబుల్ పెయిన్కి చేయొచ్చు. సో దీంతో ఏంటి అంటే ప్రసవం ఏమీ ఆగదు, తన నార్మల్ ఏదైతే పుష్ ఉంటుందో మస్కులర్ పుష్ అదేమీ డిస్టర్బ్ అవ్వదు, తన పెయిన్ అనేది చాలా వరకు నాన్ బేరబుల్ నుంచి బేరబుల్ అవుతుంది, సైకలాజికల్ ఇంప్రూవ్మెంట్ కలుగుతూ ఉంటుంది తనకి. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ క్యాథెటర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు తన పెయిన్ ఇంటెన్సిటీ లెవెల్ బట్టి, ఆర్ తీసేయచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పాపులర్ టెక్నిక్స్. ట్రైన్ ప్రొఫెషనల్స్లో ఈ టెక్నిక్ కెన్ ఈజీలీ బి పర్ఫార్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజేరియన్ సెక్షన్. సిజేరియన్ సెక్షన్కి మత్తిచ్చేటప్పుడు డెఫినెట్లీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందే.
ఒక నార్మల్ ఇండివిజువల్కి ఇవ్వడము, ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఇవ్వడం డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఫీమేల్లో ఫిజియలాజికల్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీతో పాటు వచ్చే చేంజెస్ని ఫిజియలాజికల్ చేంజెస్ అంటాము. హార్ట్, లివర్, లంగ్, డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బ్లడ్ పర్సంటేజ్ మీద ఉంటుంది, బ్లడ్ వాల్యూమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఓవరాల్ వాల్యూమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్ని, చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని మన టైట్రేషన్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఒకవేళ జనరల్ అనస్థీషియాకి వచ్చామనుకోండి, ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి జనరల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ నెక్ అంతా కొంచెము వాయడము, కొంచెం ఫేస్ అంతా ఉబ్బడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి మనము ఒకవేళ జనరల్ అనస్థీషియా ఇస్తే ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి NBM గైడ్ లైన్స్, ఇందాక నేను చెప్పినట్టు మనము ఫాస్టింగ్ స్టేటస్లో ఉండే గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ప్రెగ్నెంట్ ఫీమేల్కి వచ్చేసరికి, ప్రెగ్నెంట్ ఫీమేల్ ఫుల్ టర్మ్ అంటే మనకి 9 months కంప్లీట్ అయిన వాళ్ళకి ఫుల్ టర్మ్ అంటాం కదా, వాళ్ళు కంప్లీట్ ఫుల్ స్టమక్తో ఉన్నట్టు లెక్క అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాస్టింగ్ స్టేటస్. సో వాళ్ళని ఎప్పుడు ఫుల్ స్టమక్ లాగానే తీసుకుంటాం. వాళ్ళలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక ప్రమాదమైన ఎంటిటీలో మనం ల్యాండప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఆస్పిరేషన్ అంటాం అన్నమాట. సో అది మనం ప్రివెంట్ చేసుకోవాలి, అది మనము అవాయిడ్ చేసుకోగలగాలన్నమాట. అండ్ ఇంకో విషయం, ప్రెగ్నెన్సీకి వచ్చేసేసరికి ఒకవేళ స్పైనల్ అనస్థీషియాకి వచ్చేస్తే, సిజేరియన్స్లో కామన్గా ఇచ్చేది మాత్రం స్పైనల్ అనస్థీషియాని. ఓన్లీ మనకి ఎమర్జెన్సీ ఉంది, బేబీ హార్ట్ రేట్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయి, లిక్కర్ ఏమన్నా పోతా ఉన్నది, నీరు ఏమన్నా పోతా ఉన్నది, లైకర్ ఏమన్నా తగ్గిపోయింది అని అంటే అప్పుడు మనం చేయాల్సిన ఇది ఏంటి అంటే అప్పుడు జనరల్ అనస్థీషియా ఇచ్చేసి మనం సర్జరీ ఫినిష్ చేస్తాం. సాధారణంగా మనము స్పైనల్ అనస్థీషియా ఫర్ సిజేరియన్స్ ఇస్తాం. సో స్పైనల్ అనస్థీషియా ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి బాడీ ల్యాండ్ మార్క్స్ అనేవి నార్మల్ పేషెంట్కి, ఒక ప్రెగ్నెంట్ పేషెంట్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. నార్మల్ పేషెంట్కి ఈజీలీ ఐడెంటిఫై చేయగలుగుతాం ల్యాండ్ మార్క్స్. మనం స్పైన్ని పాల్పేట్ చేసుకోవడం, ఆ బోన్ని పాల్పేట్ చేసుకోవడం, నీడిల్ని ఎంటర్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ప్రెగ్నెంట్ ఫీమేల్కి అంత ఈజీగా ఉండదు. సో అదంతా ట్రైనింగ్తో పాటు మనకు వచ్చే ఒక ఆర్ట్ అన్నమాట. సో అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఈవెన్ నర్వ్ బ్లాక్స్కి వచ్చేసేసరికి అనాటమికల్ వేరియేషన్స్ డెఫినెట్లీ నాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి, మేల్ పేషెంట్స్తో కంపేర్ చేసుకుంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి అనటామికల్ వేరియేషన్స్ ఉంటాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. అండ్ ముఖ్యంగా ఇంకొక ఎంటిటీ ఒకవేళ మనం చూసుకుంటే అదేంటి అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో బార్డర్ లైన్ హిమోడైనమిక్స్, బార్డర్ లైన్ వాల్యూస్, బార్డర్ లైన్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బ్లడ్ అనేది రిజర్వ్ బ్యాకప్ కింద పెట్టుకుంటాం. ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్ కీప్ చేయాల్సింది ఏంటి అంటే బ్లడ్ రిజర్వ్ ఒకటి పెట్టుకోవాల్సింది. అవసరమైతే బ్లడ్ ఇవ్వడము, బ్లడ్లో డిఫరెంట్ మళ్ళీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నీడ్ బట్టి. సో అలాంటి బ్లడ్ ప్రోడక్ట్ ఒకవేళ నీడ్ ఉంటే ఎక్కించడము, అలాంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.